వెల్కమ్ టు సూర్యాస్ టీవీ. గుడ్ ఈవినింగ్ న్యూస్. కిడ్నీ వ్యాధి లక్షణాలతో బాధపడుతున్న వారు కాలు నొప్పులు, తీవ్రమైన ఇబ్బందులతో నిద్రకు కూడా కరువు అవుతున్నారని సిపిఎం నాయకులు కలెక్టర్ వద్ద ఆవేదన వెలిబుచ్చారు. నెక్స్ట్ వాటర్ టెస్ట్ చేయిస్తే దాంట్లో సిలికా ఉంది, ఇలాంటివి ఉన్నాయి కాబట్టి ఎక్కువ వస్తుంది. బ్లడ్ ఎక్కువ ఉంది. వాటర్ టెస్టింగ్ ర్యాండమ్గా చేయించినా కానీ టూ మెనీ ఎలిమెంట్స్ అది ఎవ్రీడే రావట్లేదు. ఎస్టీ కార్పొరేషన్ నుండి జనరల్ ఎక్స్పెన్సెస్ 10,000 ఇచ్చారు. అదేంటే ప్రతిసారి మాట్లాడడం గొడవ డ్యాన్స్లో కాకుండా కూడా కొంతమంది మార్బిడిటీస్ ఉంటాయి. నేను వెళ్తాను ఒకసారి, వెళ్ళి చూస్తాను. టేక్ కేర్. ఈ రోజు 15వ డివిజన్ రామలింగేశ్వర్ నగర్ ఠాగూర్ రోడ్డు డ్రైనేజ్ సమస్యలపై పర్యటించిన శాసనసభ్యులు గద్దె రామ్మోహన్. ఠాగూర్ రోడ్లో లక్ష్మీ అపార్ట్స్ అన్ని ఒక అపార్ట్మెంట్స్ అన్ని 7 వరుసల్లో ఉండడం జరిగింది. ఇక్కడ ప్రధానమైన సమస్య వాళ్ళకి వెనకాల ఒక ఖాళీ స్థలం, దానిలో వర్షం నీరు నిల్వ ఉండటం, అది కొంచెం మురికిగా ఏర్పడి దోమలు రావటం, ఇది ప్రధానమైన సమస్య. ఎందుకంటే ఇక్కడ అందరికీ టైఫాయిడ్, డెంగ్యూ వస్తున్నాయని చెప్పి బాధపడుతూ ఉన్నారు. సో ఆ సమస్య అయితే ఈ అపార్ట్మెంట్ అన్నీ కూడా చిన్న చిన్న లిటిగేషన్తో కొందరు రాజకీయ నాయకులు చేసిన ఇబ్బందులు కారణంతో ఇవన్నీ కూడా కోర్టులకు వెళ్ళి ఇక్కడున్న అందరూ కూడా ఎంప్లాయీస్, ఎక్కువ భాగం వీళ్ళందరూ ఎంప్లాయీస్, ప్రతి నెల కూడా 1 రోజు 2 రోజులు క్యాజువల్ పెట్టిన పరిస్థితి ఏర్పడుతోంది. ఆ కేసులేమో తెగక ఇబ్బంది పడుతూ ఉన్నారు. కార్పొరేషన్ పెట్టిన కేసులు అంటే అది కూడా ఒకసారి కమిషనర్ గారితో మాట్లాడి వీళ్ళందరినీ కూడా ఇబ్బంది కలగకుండా చేయాల్సిన అవసరం ఉందని ఇది నా యొక్క భావన. ఇక్కడ ఉన్న పరిస్థితులు పరిశీలిస్తే, ఇక్కడున్న సమస్యను పరిశీలిస్తే ఖచ్చితంగా ఎవరైతే ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారో వాళ్ళకి ఏమి సంబంధం లేని కేసులో వాళ్ళు ఇరుక్కోవడం జరిగింది. అందువల్ల వీటన్నింటినీ కూడా కమిషనర్ గారి దృష్టికి తీసుకువెళ్ళి వాళ్ళందరికీ ఇబ్బంది లేకుండా చేయడానికి ఒక ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా వెనకాల ఉన్న నీరుని ఏ విధంగా దాన్ని పరిశుభ్రపరచాలో అది కూడా ఒక సమస్య ఉంది. ఈ 2 సమస్యల కోసం ప్రత్యేకంగా అపార్ట్మెంట్లు అందరూ సుమారు ఒక 50 ఫ్యామిలీలు 60 ఫ్యామిలీలు ఉన్నారు, 60 ఫ్యామిలీల దాకా ఉన్నారు. వాళ్ళందరి యొక్క సమస్యగా ఇవాళ ప్రత్యేకంగా వచ్చి అవన్నీ కూడా పరిశీలించడం జరిగింది. ఇవాళ కమిషనర్ గారి దృష్టి కూడా తీసుకువెళ్ళి వాళ్ళకి ఏదైనా న్యాయం చేయడానికి నేను ప్రయత్నం చేయాలని అనుకోవడం జరుగుతుంది. జగన్ పాలనలో ఒక్కో జిల్లాలో ఒక్కో మంత్రి భూదోపిడీ చేశారు. గ్రీవెన్స్ లో వచ్చే ఫిర్యాదులను కృష్ణా జిల్లాలోని ఎమ్మెల్యేలతో కలిసి పరిష్కరించేందుకు కృషి చేస్తాము ఎంపీ కేశవన్ శివనాథ్ చిన్ని అన్నారు. ఎంతైనా కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాలో ఉన్న ఒత్తిడి కేంద్ర కార్యాలయంలో పడకుండా మేము పరిష్కరిస్తామని తెలియజేస్తాం. ఇవాళ ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ చాలా గొడవల్లో, చాలా కేసుల్లో, అంతేకాకుండా కొంతమంది వైసీపీ నాయకుల కబ్జాల్లో ఉన్నాయి. 34 ఫెడరేషన్స్ ఉన్నాయి ఆంధ్ర ఒలింపిక్ అసోసియేషన్ కింద. 34 ఫెడరేషన్లో కూడా దొంగ రిజిస్ట్రేషన్ అని చెప్పి అసోసియేషన్లో నిజమైన క్రీడాకారుల దగ్గర లేకుండా వైసీపీ నాయకులు చేతనున్నాయి. వాటిని త్వరలో క్రమబద్ధీకరించబోతున్నాం. ఎవరైతే దొంగ రిజిస్ట్రేషన్ చేశారో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కూడా పెట్టబోతున్నాం. క్రీడలో ఎక్కడ రాజకీయాలకి తానివ్వకుండా చంద్రబాబు నాయుడు గారు మీరు చూశారు, నేషనల్ గేమ్స్ ఇప్పుడు హైదరాబాద్లో పెట్టినప్పుడు కూడా ఏ రోజు కూడా అసోసియేషన్ విషయాల్లో కానీ తెలుగుదేశం పార్టీ జోక్యం లేదు. ఇవాళ మేము ఎన్డీఏ కూటమి కింద మేము రాష్ట్రంలో క్రీడలను అభివృద్ధి చేసి పిల్లల్లో మానసిక స్థైర్యం పెంచడమే మా యొక్క ముఖ్య ఉద్దేశం. తప్పకుండా రాజకీయాలకు అతీతంగా క్రీడా సంఘాలను తీసుకువెళ్ళి త్వరలో రాష్ట్రానికి సరిపడా క్రీడలు మనం
నేషనల్ ఒలింపిక్ జాతీయ క్రీడలు కానీ, అంతేకాకుండా త్వరలో రాబోయే ప్రతి క్రీడ జాతీయ క్రీడ పోటీగా మిగతా రాష్ట్రాల్లో పోటీగా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు జరిగే విధంగా మేము కృషి చేస్తాం. అందరూ తేడా చూస్తే అన్ని ఫెడరేషన్లు చేస్తారు. ఒక్కొక్క అసోసియేషన్లోనూ 3 నుంచి 4 వ్యక్తులు ఉన్నారు. అంతా చేయడబట్టుకుపోయి ఉంది. దాన్ని క్లీన్ చేయడమే మా బాధ్యత. చూస్తే ఒలింపిక్ కాన్ఫెడరేషన్లో 340 కేసులు ఉన్నాయి. 340 కేసులు క్లీన్ చేయాలంటే ఎంత సమయం పడుతున్నాం. తప్పకుండా త్వరలో దాన్ని తీసుకొచ్చి పునర్వైభవం తీసుకొస్తాం. మితిమీరిన రాజకీయ జోక్యం గత 5 సంవత్సరాల నుంచి మితిమీరిన రాజకీయ జోక్యం వల్లే రాష్ట్రంలో విషజ్వరాలు ప్రబలుతున్న నేపథ్యంలో గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు అప్రమత్తమయ్యారు. గన్నవరం శాసనసభ్యులు గారు వైద్యశాఖ పరిధిలో ఉన్నటువంటి అంశాల మీద మరి ఇది చేశారు. సమీక్ష సమావేశం నిర్వహించి కొన్ని సూచనలు ఇచ్చారు. ముఖ్యంగా ఏంటంటే మరి ఈసారి సీజనల్ డిసీజెస్లో భాగంగా కొద్దిగా ఫీవర్ కేసెస్ అవి ఎక్కువ ఉన్నాయి. వాటి మీద దృష్టి సారించాలని అంటే మొన్న చెప్పడం వల్ల నిన్న మేము మళ్ళీ యాక్టివ్గా సర్వే చేయించాము. నియోజకవర్గ పరిధిలో ప్రతి గ్రామం నుంచి కూడా సర్వే చేస్తే 267 కేసులు ఫీవర్ కేసులు ఉన్నాయని గుర్తించడం జరిగింది. వాటిలో 41 టైఫాయిడ్ కేసులు, మిగిలిన విషజ్వరాలుగా గుర్తించడం జరిగింది. వీటన్నిటికీ కూడా మనం వైద్యశాఖ పరిధిలోనే అందరూ ట్రీట్మెంట్ తీసుకొని ఇళ్ల దగ్గరే ఉన్నారు. ఏ కేసు రిఫర్ చేయాల్సి వచ్చినా కూడా మేము ఫాలోఅప్ చేసుకొని వైద్యం అందించడానికి సిద్ధంగా ఉన్నామని సార్కి మేము నివేదిక ఇవ్వడం జరిగింది. సార్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఏమని ఇచ్చారంటే పంచాయతీ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని లో లయింగ్ ఏరియాస్ కానీ పంచాయతీలు ఏం చేయాలో ఆ కార్యక్రమాన్ని కూడా వాళ్ళకి నివేదించి వాళ్ళతో కూడా ఆ పనులు ఏర్పాటు చేసుకోమని చెప్పమన్నారు. బ్లీచింగ్ చల్లడం కానీ, ఫాగింగ్ కానీ, దోమలకు సంబంధించిన యాంటీ లార్వల్ ఆపరేషన్స్ అవి వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని ముందుకెళ్తాం. అట్లానే ఇప్పుడు ఈ 267 కేసుల్ని కూడా ఇవాళ కూడా ఫాలో అప్ చేసి వాళ్ళ ఆరోగ్య స్థితి ఎలా ఉందో తెలుసుకొని వాళ్ళకి ఏదన్నా అత్యవసర మరి చికిత్స అవసరమైతే హాస్పిటల్స్ కూడా దగ్గరుండి మేమే పంపించడం జరుగుతుంది. సో మేమందరం కూడా వైద్యశాఖ పరంగా గ్రామాన సేవలను ఇంకా బలోపేతం చేయమని, పటిష్టంగా అన్ని మందులతో సంసిద్ధంగా ఉండమని గౌరవ శాసనసభ్యులు గారు సూచించారు. తదుపరి ఆదేశాల మేరకు అన్నీ కూడా మేము కార్యాచరణ చేసుకొని ఎక్కడ ఫీవర్ కేసెస్ ఉన్నా కూడా అలర్ట్గా ఉండి చర్యలు తీసుకుంటాము. ఎవరికి కూడా ప్రాణాపాయ పరిస్థితి రాకుండా సంరక్షణ బాధ్యత చేపడతాం. తాడేపల్లి పట్టణ పరిధిలో జెడ్పీ హై స్కూల్ 10వ తరగతి విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. స్కూల్ తాడేపల్లి నుంచి మాట్లాడుతున్నా. నేను 10th క్లాస్ చదువుతున్నాను. 10th క్లాస్ విద్యార్థిని నేను. ఇప్పుడు మా పోరాటం ఏంటి అంటే మా సోషల్ టీచర్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ట్రాన్స్ఫర్ ఎందుకు చేస్తున్నారు? మామూలుగా అయితే టీచర్ ఉండేది 8 years, ఆమెని 5 yearsకే ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. మేము పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అడిగితే 3 సంవత్సరాలు అంటారు. 3 సంవత్సరాల్లో అయితే 3 సంవత్సరాల్లో పంపించేయాల్సింది 5 సంవత్సరాలు ఉంచారు. ఇప్పుడు 6వ సంవత్సరం కూడా ఉంచాలి. ఎందుకంటే మేము 10th క్లాస్ మధ్యలో ఉన్నాం. మాకు న్యాయం జరగదు. ఎందుకంటే తర్వాత ఒక టీచర్ కొన్ని సబ్జెక్ట్స్ చెప్పి ఇంకో టీచర్ ఇంకో సబ్జెక్ట్స్ చెప్తే మాకు అర్థం కాదు. మాకు అర్థం కాని వల్ల మేము ఫెయిల్ అవ్వచ్చు. ఫెయిల్ అయితే ఇంట్లో వాళ్ళు బాధపడతారు, భవిష్యత్తు పాడైపోయింది. మళ్ళీ సప్లీలు రాస్తే అది అంటే అందరూ ఏదోలా చూస్తారు. ఇప్పుడు ఫ్యామిలీ చాలా బాధపడింది. దానివల్ల మేము ఏంటి అంటే ఇప్పుడు మా టీచర్ మాకు కావాలి. ఆమె మమ్మల్ని పబ్లిక్ ఎగ్జామ్స్కి తయారు చేయాలి. సోషల్ అనేది ఆ టీచరే చెప్పాలి. ఇప్పుడు ఆమెను ట్రాన్స్ఫర్ చేయొద్దు. చేస్తే మేము మధ్యలో ఆగిపోతాం. ఇప్పుడు మధ్యలో ఆగిపోతే ఆ టీచర్ రాకుండా ఇంకో టీచర్ వస్తే ఆమె చెప్పేవి మాకు అర్థం కావు. ఈ టీచర్ మాకు 6th క్లాస్ నుంచి పద్మజ టీచరే, దులిపల్ల పద్మజ టీచర్ గారు ఎంఆర్ఓ గారితో మాట్లాడారన్నారు. మాకు ఇప్పుడు అలా మాట్లాడినట్టు నమ్మకం లేదు. మాకు ఇప్పటికిప్పుడు మాకు రుజువులు కావాలి మాట్లాడినట్టు. స్కూల్లోకి అయితే రాము, బయటే ఉండి పోరాటం చేస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.